హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8 వసంతాలు మూవీ ఆల్రెడీ ట్రైలర్ అయితే చూసేసా. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. లేడీ ఓడియన్ మూవీ భయ్య ఇదైతే. అనంతిక అయితే హీరోయిన్ అనమాట. అదే మన మ్యాడ్ మూవీ హీరోయిన్. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరోయిన్ ఆమె లైఫ్లో 8 వసంతాలు ఏమి చూసిందనేసి మూవీ ఒక్క ప్లాట్ భయ్య. ఇది ఆల్రెడీ మాకు ట్రైలర్‌లో గూడా చెప్పేశారు. చాలా చాలా సింపుల్ స్టోరీ అయితే తీసుకున్నారు మన డైరెక్టర్ గారు. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్‌ను అలాగే మన ఫస్ట్ హీరో లవ్ స్టోరీ అనేది చాలా బాగుంది భయ్యా. చాలా బ్యూటిఫుల్‌గా నాకైతే అనిపించింది. అలాగే మన డైరెక్టర్ గారు డైలాగ్స్ అయితే రాసుకున్నారనమాట. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. అలాగే మన హీరోయిన్‌కి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుందనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే లాస్ట్ 15 మినిట్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే చాలా మంచిగా అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఎడిటింగ్ అయితే ఓకే ఓకే అనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగా అయితే నచ్చింది భయ్య. మూవీలో మనకు 2-3 సాంగ్స్ అనేది చాలా బాగున్నాయి భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. చాలా కొత్తగా అయితే నాకైతే అనిపించింది. చాలా క్లాసిక్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో మనకు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే మూవీలో స్టోరీ లేదనమాట. అసలు స్టోరీ లేదు. ఒక కార్‌ని తిప్పి తిప్పి ఆడనే పెట్టాడనిపించింది. అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కానీ ఇంకో కొన్ని ఎమోషనల్ సీన్స్ అని అస్సలు వర్కౌట్ కాలేదు. ఆర్టిఫిషియల్‌గా అయితే అనిపించినాయి. అలాగే మనకైతే యాక్టింగ్ కూడా భయ్య, హీరోయిన్ తప్ప మనకి మిగతా అందరూ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అయితే చేశారనిపించింది. మనకు ఫస్ట్ హాఫ్ అంతా ఓకే పర్లేదనే వరకు మన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య. అన్నెసరీ స్క్రీన్ పై నడుస్తూ ఉంటదనమాట. ఇంట్రెస్టింగ్ అయితే అస్సలుండదు. కొన్ని చోట్లయితే మనకైతే బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తది. కొన్ని కొన్ని లాజిక్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపించింది లాజిక్స్ గురించి అయితే. మనకు మూవీలో కరాటే సీన్స్ కూడా అంత గొప్పగా అయితే నాకైతే అనిపించలేదు భయ్య. అండ్ కొన్ని చోట్లయితే ఆర్టిఫిషియల్‌గా అయితే అనిపించింది ఆ కరాటే సీన్స్ గూడా. ఇక మనకి యాక్టింగ్ విషయానికొస్తే హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది భయ్య. అండ్ ఎమోషనల్ సీన్స్‌లో కూడా. ఇక మిగతా అందరైతే ఆర్టిఫిషియల్‌గా అయితే యాక్టింగ్ అయితే చేశారు. నాకైతే ఎవ్వరు కూడా అంత గొప్పగా అయితే నచ్చలేదు. ఒక హీరోయిన్‌ది తప్ప. అంతే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా బాయ్ మూవీ చెప్పురా అంటే నాకు మాత్రం బిలో యావరేజ్ అనిపించింది బాయ్ మూవీ అయితే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే థియేటర్‌లన్నా చూడండి, లేకపోతే ఓటీటీలన్నా చూడండి భయ్య. అంతే, నేనైతే చెప్పాల్సిందైతే ఇది. ఇది డార్లింగ్స్ మరి 8 వసంతాల మూవీ రివ్యూ అన్నమాట. మీకెలా అనిపించింది? రివ్యూ నచ్చిందా నచ్చలేదా? రివ్యూ గనక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.